जय श्री राम 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 హిందూ సమ్మేళనం లస్కర్ బజారు కొత్తూరు జెండా బొక్కలగడ్డ కిషన్పుర ఈ ఏరియాలలో మేము హిందువులం అందరం కలిసి గడప లోపటే కులం గడప దాటితే హిందువులం అనే సందేహం మీద వారం రోజుల నుంచి వెళ్ళి గడప గడప తిరిగి ఈ రోజు మేము హన్మకొండలో టీడీపీ కార్యాలయంలో మేము ఒక సమ్మేళనం పెట్టి దీన్ని దిగ్విజయం చేస్తున్నాం. అందరికీ హిందువులం అని చాటి చెప్పడం కోసం మనం బయటికి వెళ్తే హిందువులం అని ప్రతి కులంలో ప్రతి జాతిలో ప్రతి దగ్గర మేము అని వేరే వాళ్ళు అనడం వల్ల మనం కూడా హిందువులం ఐక్యతగా ఉండాలని ముందుకు సాగుతున్నాం. మేము జై హింద్. శ్రేష్ కుమార్ దారం శ్రేష్ కుమార్ హిందూ సమ్మేళన కమిటీలో ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యాను. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 101వ సంవత్సరంలో అడిగిన తర్వాత సంవత్సరం పాటు ఎన్నో కార్యక్రమాలు చేయాలని మొత్తం కంప్లీట్ గా ఏంటిది అంటే భారతదేశంలో అంతా కూడా హిందూ జాతిని సంఘటితం చేయడం కోసం ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడింది. కాబట్టి 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా సమాజంలో మొత్తం నిబుడీకృతమైనటువంటి దానిని బయట తీసుకొచ్చేసేసి హిందూ జాతి అంతా కూడా ఒకటి ఎప్పటికీ కులాలుగా విడిపోయి బ్రతుకుతున్నటువంటి సందర్భం. ఆ విడిపోయి బ్రతుకుతే మనకు ఐక్యమత్య ఉండమనే ఉద్దేశంతో ఒక గడప లోపలే కులం గడప దాటితే హిందువులు మనం అంతా బంధువులం అనే ఉద్దేశంతో సమాజంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ హిందూ ధర్మ సమ్మేళనాలు దేశం మొత్తం మీద ఒక 60,000 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది అందులో భాగంగానే ఈ వరంగల్ మహానగరంలో దాదాపు ఇప్పటికీ 50కి పైగా కార్యక్రమాలు పూర్తయి దానిలో భాగంగా ఇక్కడ దీన్ని లస్కర్ బజార్ బస్తీ అంటాం. ఈ లస్కర్ బజార్ బస్తీలో దాదాపు ఒక 10 కాలనీలు ఉంటాయి. ఈ 10 కాలనీల్లో భాగంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదనంటే నెక్స్ట్ ఈ రాబోయే కార్యక్రమాలలో సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో కేవలం ప్రభుత్వాలు అనుకుంటేనే కాదు ప్రజలలో మార్పులు తీసుకురావాలి. కాబట్టి పంచ పరివర్తన అనే పేరుతో మనకు కుటుంబ ప్రబోధన, కుటుంబంలో రకరకాల విలువలను పెంపొందించవలసినటువంటి సమాజం కాబట్టి కుటుంబ ప్రబోధన అనే పర్యావరణంలో మార్పులు తీసుకురావాలని, అదేవిధంగా పౌర విధులు మన హక్కులే కాకుండా మనకు విధులు కూడా ఉన్నాయి. ఆ విధులను కూడా తప్పకుండా మనం పాటించాలనే ఉద్దేశంతో తర్వాత సమాజంలో ఎన్నో కులాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కులాలను దూరం పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ సామాజిక సమరసత అనే వేదికతోటి అన్ని కులాలంతా కూడా ఒకటే, మనం అంతా కూడా ఒకటే, హిందువులమంతా బంధువులం అనేటటువంటి తత్వాన్ని తీసుకురావాలనే దాంతో వాళ్ళు అదేవిధంగా స్వ ఆధారిత జీవనం చేయాలి. ఎందుకంటే ఇలా భారతదేశం విశ్వగురు స్థానాన్ని పొందాలి అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులను మనం వాడితే మన దేశ సంపద ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకురావాలి. పంచపరివర్తన కనుక మనకు ప్రజలలో తీసుకొస్తే పూర్తిగా భారతదేశం తప్పకుండా మళ్ళీ విశ్వగురు స్థానాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీని అంతటినీ కూడా భారతదేశంలో ఒక 60,000 కార్యక్రమాలు దానిలో భాగంగా ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ సమ్మేళనాలు కూడా త్వరలో ఇంకా నెక్స్ట్ ఒక 15 days లో పూర్తి అవుతాయి. ఈ మన మహానగరంలో ఈ విధంగా జరుగుతుంది. భారత్ మాతాకి జై శ్రీరామ్. ముఖ్య అతిథిగా శ్రీ 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 లక్ష్మీనారాయణ సద్గురు భవానీ గారు వచ్చారు. అదేవిధంగా సంఘం నుంచి పెద్దలు ఆర్ఎస్ఎస్ నుంచి ఇక్కడ సంఘ చాలకులు అంటారు, వారు కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా చేశారు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గా కూడా చేశారు, వారేమో సంఘం నుంచి వచ్చారు. తర్వాత తనుజ గారని మహిళా కార్యకర్త, ఎందుకంటే మహిళలలో ఇప్పుడు కుటుంబాలు బాగుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మహిళా కార్యకర్తను కూడా తీసుకొచ్చేసేసి కుటుంబ విలువలు పెంచాలి దాంతో అది కూడా జరుగుతుంది. ఈ ముగ్గురు కార్యకర్తలు ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తులు వక్తలుగా వచ్చారు. ఆ వక్తలు పూర్తయిన తర్వాత దాని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లలలో సాంస్కృతిక కార్యక్రమాలను పెంచాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత భోజనంతో ఇక్కడ పూర్తవుతుంది. కుటుంబాలన్నీ కూడా కలిసి ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశం. అది కూడా జరుగుతుంది. నా పేరు ఓదలండి. ఇక్కడ నేను ఆర్ఎస్ఎస్ మహానగర్ సేవా ప్రముఖగా నేను బాధ్యతలో ఉన్నాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేను ఈ లష్కర్ బజార్ బస్తీ ప్రముఖులండి. ఇక్కడ ఈ ప్రోగ్రాం కోసం గత 10 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నామండి. సో ఈ ప్రోగ్రామ్ ఇప్పటికీ ఆల్రెడీ 600 పైన సంఖ్య దాటింది. సో ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. సో నిన్న బైక్ ర్యాలీ కూడా చేశాము. ఏరియా మొత్తము అరౌండ్ 15 కాలనీ బైక్ ర్యాలీ చేశాము. అది కూడా అరౌండ్ 200-300 మెంబర్స్ పాల్గొన్నారు. సో అది కూడా బాగా సక్సెస్ అయింది. ఈ ప్రోగ్రామ్ కి మేజర్ గా కమిటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారండి. అరౌండ్ 80 మెంబర్స్ వరకు పనిచేశారండి కమిటీ మొత్తానికి. సో దీంతో పాటు లైక్ లేడీస్, యంగ్స్టర్, యూత్ కూడా చాలా మంది
పనిచేశారు. ఈ కమిటీకి మేజర్గా వచ్చేసరికి ప్రెసిడెంట్ దొడ్డ రామ్మోహన్ గారు ఉన్నారు. ఈ ఈవెంట్ కి ఆయన అధ్యక్షగా పాల్గొన్నారు. నెక్స్ట్ సెకండ్ ఈ కమిటీకి వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ప్రధాన కార్యదర్శికి వచ్చి సోమనాథ్ జీ ఉన్నారు. నెక్స్ట్ ట్రెజరర్ గా వచ్చేసి గుప్తాజీ ఉన్నారు. సో కూడా చాలా కష్టపడ్డారు ఈ కమిటీ ఫామ్ చేయడానికి. సో అందరి కంబైన్ ఎఫెక్ట్ తో అందరు కష్టపడి ఈ కమిటీని ఫామ్ చేసి ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి ఇది ఒక అందరికి మా బస్తీలో కానీ ఈ లష్కర్ బజార్ బస్తీలో ఒక వేవ్ వచ్చిందండి. అంటే అందరు కలిసి పనిచేస్తే ఏదైనా సాధించగలమని అనిపించిందండి. సో థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్ అండి. నేను బస్తీ ప్రముఖ్. నా పేరు ఆశీష్ లత. ఈ లష్కర్ బజార్ బస్తీ ప్రముఖ్. మా మహాభారతాల సంఘటనలన్నీ ప్రతి హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. కానీ వాటిని మేల్కొల్పే పని పుస్తకాలు చదివించరాదు. పుస్తకాలు చదివితే నువ్వు ఇంట్లో ఉండి వ్యక్తిగతంగా చదివితే కంఠస్థం వస్తదేమో కానీ రాముడు లేదండి. మా దేశ పాశ్చాత్య నాగరికత సాంప్రదాయ ప్రకారం మీకు ఈ రోజు నేను అర్పితమవడానికి వచ్చాను. అంటే మన భాష తెల్లవారినాక స్వామి పాదాలు నమస్కరించి ఒక చిన్న కోరిక కలిగింది. స్వామి, మా దేశంలో నీలాంటి దేశభక్తులు లేరు కాబట్టి ఒక చిన్న భ్రమ చేయి, నన్ను వివాహం చేసుకొని ఒక పుత్రుని కని మా దేశానికి ఇచ్చి వెళ్ళిపో, లేదా నన్ను ఉంచుకో. పచ్చిగా చెప్పి నన్ను ఉంచుకో, ఒక పుత్రుని జన్మనిచ్చి నీ దేశానికి వెళ్ళిపోంది. మరి స్వామి ఏమన్నాడు? తలపంచి, అమ్మా అద్భుతమైన కోరికను కోరావు, నేను తప్పడం లేదు. కానీ నిన్ను వివాహం చేసుకొని పిల్లల కైలకు కొన్ని సంవత్సరాలు పడతాయి. మరి పిల్లలు పుడతారో పుట్టరు నాకు తెలియదమ్మా. అందులో మగపిల్లవాళ్ళు పుడుతున్నారు, ఆడపిల్ల పుడతారు, అంతకన్నా నాకు తెలియదు. ఇంతకంటే